నేను ఓడిపోయాను అంతే. ఇంకా బతకడం వేస్ట్. ఇంకా అందరికీ నా మొహం ఎలా చూపించును? నేను ఇంకా ఉండకూడదు, చనిపోవాలంతే. మాట్లాడు. ఏమంటున్నా సుధా? మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు రవి. పైగా మన క్యాస్ట్ కూడా వేరు. మా వాళ్ళు కూడా సంబంధం తీసుకొచ్చారు, చాలా మంచిది. అబ్బాయి ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్గా చేస్తున్నారు. మనం సెటిల్ అయ్యి టైం పడుతుంది రవి. మా అమ్మ మా నాన్నల్ని నేను కష్టపెట్టలేను. మా అమ్మ మా నాన్న చెప్పినట్టుగా నేను మ్యారేజ్ చేసుకుంటాను. ఎందుకంటే మనం తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే బదులు ఇప్పుడే విడిపోదాం రవి. ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకొని ఏం సాధిస్తాం? నీకు బ్యాక్గ్రౌండ్ ఏమీ కూడా లేదు, ఆస్తి ఏమైనా ఉందా? ఏమీ లేదు. అయితే ప్రేమ అంటే ఇంతేనా? మర్చిపో రవి. డబ్బులు లేకుండా బాధపడే కన్నా మర్చిపోవడమే మంచిది. 4 రోజులు పోతే నువ్వే మర్చిపోతావు. ఎంత ఈజీగా చెప్పావు సుధా. నీకు మర్చిపోవడం ఈజీ ఏమో కానీ నాకు అలా కాదు. నేను మర్చిపోలేను. లేదు రవి, మర్చిపో రవి. ఆగు సుధా, ఆగు. వదులు రవి, వదులు. ఎంత సులువుగా చెప్పి వెళ్ళిపోయింది. మనసు మొక్కలైపోయింది. నేను ఓడిపోయా. కాలేజ్ టాపర్ నువ్వు, అది తెలుసుకోలేదు. అంటే మా అందరికి అంత ఇష్టం రా. నిన్ను అమ్మ నాన్న ఎంతగా ప్రేమిస్తున్నారా. ఇంతమంది ప్రేమ ఉంటుండగా అమ్మాయి ప్రేమ నీకు కావాల్సి వచ్చిందిరా. లేరా, డబ్బులు ప్రేమించే వాళ్ళు మనకెందుకు, వదిలే. నీకు అర్థం కాదురా. నిజంగా ప్రేమిస్తే నీకు బాగా తెలుస్తుందిరా. ఊరుకోరా పిచ్చోడా. నీకు ఎంత ఇష్టమైన కాఫీ తాగుతున్నాడు. అవన్నీ బయటకు వస్తా ఆటోమేటిక్గా. ఆడుకో బాబు. అయిందా? దెబ్బ తగిలిందా? తగలేదు కదా. అవి వచ్చి అన్నం తినమ్మా. అన్నం పెట్టాను. మాకు వద్దమ్మా, నేను తిన్నంటా తినేసి వెళ్ళు. చాలు. మా అమ్మ కదా తిని మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో ప్రేమిస్తూ మీకోసమే ఎదురు చూస్తూ జీవిస్తున్న తల్లిదండ్రుల్ని, మీకు ఆనందాన్ని పంచుతూ ప్రాణం పెడుతున్న స్నేహితులను, ఇంకా ఎందరో మిమ్మల్ని ఇష్టపడేవారిని మర్చిపోతారా? ఒక్క క్షణం ఆలోచించండి. నన్ను క్షమించమ్మా.